హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు కన్నా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మేము వచ్చేసి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాము. పెళ్ళిళ్ళు సంబరాలు అన్నీ అయిపోయాయి. ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం టైంలో బయలుదేరామండి. బస్సు వచ్చేసి 1:30కి అలాగా. ఇక్కడ చూసారు కదా, మధ్యాహ్నం టైంలో బయలుదేరామండి. ఎండ అయితే మా సైడ్ అయితే మామూలుగా లేదు, చాలా ఎండలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఫుల్గా చెమటలు అయితే కారిపోతుంది. ఇది వచ్చేసి కొత్తూరులో అయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ప్రతాప్ ట్రావెల్ అయితే వచ్చింది. మేమైతే ఈ బస్కి అయితే తీసుకోలేదు, వేరే బస్కి అయితే తీసుకున్నాము. ఆ బస్సు అయితే క్యాన్సిల్ అయ్యింది. వీళ్ళైతే ఎల్ఎన్పేట వరకు అయితే మాకు ఈ బస్సులో అయితే తీసుకెళ్ళి ఇంకా అక్కడ నుంచి వేరే బస్సు అయితే ఎక్కిస్తారంట వాళ్ళే. ఇంకా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకుంటారనమాట. ఇప్పుడైతే ఎల్ఎన్పేట దగ్గరలో అయితే ఉన్నాము. సో కళ్యాణి వాళ్ళు మేమైతే కలిసే వెళ్తున్నాము. వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే బస్కి అయితే వస్తున్నారు. మేమైతే చాలాసార్లు అయితే బస్కి అయితే వెళ్ళాం కదా. ఇంకా కళ్యాణి అయితే ఏసీకి అయితే తీయమన్నది. నేనే వద్దని చెప్పాను అనమాట. ఎందుకంటే ఏసీకి వెళ్తే వెళ్ళలేమన్నమాట, మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, వద్దని చెప్పానండి. ఇక్కడ మా మధ్యకి అయితే అసలు ఇష్టం లేదు నార్మల్గా వెళ్ళడము. ఇంకా ఏసీ బస్సు అయితే బాగున్నాయి అనేసి అయితే అన్నారు. కాకపోతే పిల్లలు కదా కొంచెం అయితే ఇబ్బంది అయితే అయ్యింది. ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల సాయంత్రం వరకు కొంచెం ఇబ్బంది అయ్యింది. తర్వాత పిల్లలు అయితే చక్కగా పడుకున్నాడు. ఇంకా తర్వాత అయితే అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక్కడ చూసారు కదా, మొత్తం లగేజ్ అయితే బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నారు. లగేజ్ అంతా ఇంకా కిందే ఉండిపోతుంది, పైకి ఇంకేం అవసరం ఉండదు. ఇప్పుడైతే మేమైతే బస్సు అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ చూసారు కదా, బయలుదేరిపోయిన తర్వాత ఇంకా వేరే దగ్గర అయితే ఆపారనమాట, వాష్రూమ్కి అలా అయితే ఆపారు. ఇక్కడైతే చూసారు కదా, టీ అయితే తాగుతున్నాము. ఎక్కువైతే వీడియో అయితే నేనేమీ తీయలేదనమాట. నాకు ఎందుకో ఎండకి బాగా చిరాగ్గా అనిపించింది, అందుకే ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇది వచ్చేసి వైజాగ్ దగ్గరలో ఎక్కడో బస్సు అనేది ఆపారు. ఇంకా అలాగా మేమైతే టీ తాగేసి ఇంకా మళ్ళీ బస్సు అయితే ఎక్కిపోయాము. చెప్పాను కదా, నేను ఎక్కడ వీడియో అయితే అస్సలు తీయలేదనమాట. ఎందుకంటే నాకు ఎండకి చాలా చిరాకు అనిపించింది అనమాట. ఇంకా మా పాప అయితే అక్కడ నుంచి బస్సులో ఉంది. ఇంకా అలాగైతే వీడియో అయితే తీసింది. ఇక్కడ మా వారైతే ఇంకేవో తీసుకున్నారనమాట. సో మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మేమైతే లగడికా పుల్ దగ్గర అయితే దిగాము. కళ్యాణి వాళ్ళైతే బేగంపేటలో అయితే దిగారు. ఇంకా అక్కడ బయలుదేరడం లేట్ అయింది కాబట్టి ఇంక ఇంటికి వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయ్యిందనమాట. 2 బస్సులు మారేసరికి లేట్ అవడం వల్ల ఇంక ఇక్కడ రావడం కూడా లేట్ అయ్యింది. ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇంకా బాబుకి అయితే కాలేజ్ ఉంది అలా అని చెప్పేసి ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను. వచ్చిన తర్వాత మొహం కడుక్కొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బాబుకి కాలేజ్ ఉంది కాబట్టి ఇంకా బాక్స్ అనేది రెడీ చేయాలి కదా, అలా అని చెప్పేసి ఇంకా ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను, ఇంకొక సైడ్ వచ్చేసి పప్పు టమాటా అయితే పెట్టానండి. ఓకేనండి, వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.